దేవుని యొక్క గురుతు మీ మీద ఉన్నప్పుడు ఎటువంటి పరిస్థితులైనా మీరు మార్చేసుకోవచ్చు. When the marks of God is there upon your life, you can change any situation. ఇక్కడ కూర్చుని నువ్వు అనుకునే పరిస్థితిని మార్చవచ్చు. You can sit here and change any situations pertaining to your life. ఈ లోకం ఎలాగంటే మనుషులందరూ కూడా ఒక మాట పలుకుతే నువ్వు ఒక్కడివి ఒక మాట పలికినప్పుడు నీ పనే జరుగుతుంది. Amen. When the world speaks many words will not come to pass, but when you have the mark of God, you speak one word, it will definitely come to pass. నువ్వు ఫ్లైట్ ఎక్కినా, నువ్వు ట్రైన్ ఎక్కినా, నువ్వు బస్ ఎక్కినా, ఏది ఎక్కినా కూడా నిన్ను బట్టి 100 మందిని రక్షిస్తారంట. Whether you board the flight or the train or the bus, because of you that vehicle will be divinely protected. పూర్తి స్వస్థత మీకు ఉంది. ఈ దేవుడు చెప్తారు, నువ్వు రిసీవ్ చేసుకున్న దాన్ని బట్టి అది జరుగుతుంది. I told you, God tells so many things, but it all depends upon how you receive them. తప్పక దేవుడు నెరవేరుస్తాడు. For sure, God will fulfill it in your life. వాక్యానుసారమైన జీవితంలో ఉన్న సంతోషము Amen. ఆచారంలో ఉండదండి. కాబట్టి మతంతో మనకు సంబంధం లేదు, When you lead your life, మనుషులతోనే సంబంధం. when you lead your life according to the word of God, that is the joy, not according to the traditions, not according to pleasing the man. ఎందుకంటే వాక్యానుసారమైన జీవితం లేకుండా, దేవునికి ఇష్టం లేకుండా, నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించుకుంటూ నువ్వు ప్రార్థన చేసావనుకో, వెంటనే ఏంటి జకర్యా 7th chapter గుర్తుకు రావాల్సి వస్తుంది. When there is no word of life adapted in your life and you go according to your own will, God is not going to hear you. Then I have to remember Zechariah chapter 7 verse 5, because you fasted, and for what reason have you fasted? That questions will come to you. నువ్వు ఫాస్టింగ్ గురించి ఆలోచిస్తున్నావు, ప్రార్థన గురించి ఆలోచిస్తున్నావు. నువ్వు ఏం ఆలోచించాలి? ఈ పరిస్థితి తెచ్చుకోవడానికి కారణము నువ్వు దేవుడి మాట వినకపోవటం వలన కదా. అది కదా నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సిందన్న ఆ వాక్యం మాట్లాడుతూ ఉంటారు. And then this is the one which says in Zechariah 7:5, why have you fasted, and for what reasons have you fasted? Have you not brought this upon yourself? ఇక్కడ వాక్యం ఏం చెప్పుకుంటూ వచ్చాము? మొన్న ఏం చెప్పాను? తప్పైనను లోపమైనను లేని నమ్మకస్తుడు ఏ నేరము చేయనివాడు. ఎంత బాగుంది వినడానికి. When a faithful person, there will not be any mistake or defect. ఎందుకంటే నీలో తప్పు లేకపోవచ్చు, There may not be any mistake in you, కానీ నీ మీద నిందలేసే వాళ్ళు కుప్పలు ఉండొచ్చు. but there are many people who find fault and blame నీలో you. ఏ లోపము లేకపోవచ్చు, There might be no defect in you. లేని లోపాన్ని క్రియేట్ చేసే వాళ్ళు కుప్పలు ఉన్నారు There లోపల are many people who will ensure that there is defects in you. కదా. దేవునికి మాత్రం నిజంగానే నువ్వు నమ్మకస్తుడుగానే ఉంటావు. Indeed, you are found to be faithful in the sight of God. కానీ ఏ నేరము చేయని వాడుగా నువ్వు ఉంటావు. నువ్వు నేరం చేసిన వాడిలాగా మనుషులు చూపిస్తారు. మనుష్య కుమారుని ఆ విధంగానే చూపించారు. Though you are faithful towards God, people will present that you are not good, you are not right. That's what happened to Lord Jesus. అదే విధంగా తప్పు క్రియేట్ చేశారు. They created faults and mistakes on Jesus. సత్యాన్ని ఎవరు క్రియేట్ చేయలేరు కదా. No one can create the truth, అబద్ధాన్ని క్రియేట్ చేయవచ్చు. but lies can be created very well. అహాబు వచ్చి యెజబెల్ దగ్గర చెప్పిన సగము న్యూస్ కే ఒక మనిషిని చంపేశారంటే మొత్తం చెప్తే ఏమవుద్ది ఒకసారి ఆలోచించండి. Ahab came and told only half of the truth, or spoke half lies to Jezebel, and a man was put to death for that cause. How much more if the నీ total thing was సొంత spoken? ఆలోచనతో, నీ సొంత అవగాహనతో, నీకు అండర్స్టాండ్ అయ్యే విధంగా నువ్వు ఎదుటి వాళ్ళ మీద నింద వేసి వాళ్ళ జీవితాలు, పక్క వాళ్ళ జీవితాలు నువ్వు నాశనం చేయొచ్చు. You can destroy people's life because of your fabrication of lies and falsehood by blaming them for no fault of theirs. కానీ వాళ్ళని నువ్వు నాశనం చేస్తావు. కానీ నువ్వు రియలైజ్ అవ్వనది ఏంటంటే తరతరాలుగా నువ్వు నాశనం చేసుకునేటటువంటి విత్తనం విత్తుకున్నావు అనేది నువ్వు రియలైజ్ అవ్వవు. You may temporarily see that they are destroyed, though it is not, but you are not realizing that your entire family and generation is getting destroyed because of that. డానియేల్ 6:4 and 5 ఒకసారి చూద్దాం. దానియేలు 6వ అధ్యాయము 4-5 వచనం. డానియేల్ chapter 6 verses 4 and 5. అందుకు ఆ ప్రధానులను, అధిపతులను,
రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరు గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయవాడుగా ఉన్నాడా? Was there no fault, no error found in Daniel? నేను మాత్రం ఎవరైనా ఇలా ఉండగలరా అన్న ప్రశ్న నేను వేసుకోను. I will not put a question, can anybody be like this, any like him? ఇలాగ నేను వెయ్యను. I will not put this question. ఉన్నాడని ఎదురుకుండా పెట్టుకుని ఇలా ఎవరైనా ఉంటారని నేను ఎందుకు క్వశ్చన్ వేయాలి? When there's a person already, when God is showing me, why should I ask this question, can anybody like him? నేనైతే వేయను. I will not. నాకు ఇది కావాలి, I need to be like this. నాకు ఇది కావాలి అంతే. I need to be like this. ఇది ఇష్టంతో నేను తీసుకుంటా, నాకు కావాలి, ఇది నాకు కావాలి. I want to ఏంటి, be ఏ like this, Lord. తప్పైనను ఏ నేరమైనను చేయవాడు కాదు, కానీ ఎందుకంటే దేవునికి నమ్మకమైన వాడు ఏ నేరమూ చేయలేదంట. నేను అలా ఉండాలంతే. He was so faithful that there was no fault, no error found in him. మరి అలా అనుకుంటే మరి యోబు అనుభవిస్తున్నాడు, ఎవరైనా అతన్ని మోసం చేశాడా? మరి When Job was experiencing, do you think he had cheated anybody? అతని పరిస్థితి, అతను ఎవరినో మోసం చేయడం వల్ల అతని పరిస్థితి అటువంటిది వచ్చిందని వాళ్ళ స్నేహితులు అంటున్నారు. The friends of Job were telling, you would have done some mischief or mistake. That's the reason you're experiencing and reaping. మీ ప్లేస్ లో నేనుంటే ఏం ఆలోచిస్తాను తెలుసా? If I were you, you know what I'll think? యోబుని నాకు నేర్పించడానికి ఆ విధంగా అతన్ని చేశారు. నా కోసం ఆ విధంగా ఉన్నందుకు యోబుకి నేను కృతజ్ఞత తెలుపుకుంటూ దేవుడికి థ్యాంక్స్ చెప్పుకుంటానంట. నేను I will say, God, thank you so much for Job. Because of Job, I was able to learn so many things as to how I have to be and how I'm not supposed to be like Job's friends. మరి అటువంటి వ్యక్తిని ఎందుకు ఏ తప్పు చేయలేదు, ఏ నేరము చేయలేదు, గొడవలకు వెళ్ళడు, వాదన చేయడు, ఆర్గ్యుమెంట్స్ కి వెళ్ళడు, ఏ తప్పు చేయని వ్యక్తి మీద వీళ్ళు ఇలాగ వెనకాలండి ఆలోచిస్తున్నాడు దానియేలుకి తెలుసా? Does Daniel know that there is going to be a fault finding things or error going to be across about Daniel? ఇప్పుడు మీ గురించి ఆలోచించుకోండి. But think about yourself. ఎవరెవరు ఏమేమి చేస్తున్నారు మీకెలా తెలుస్తది? How do you know how many people are going to betray you or talking behind you? ఇలా ఉంటారు మనుషులు అంతే. There are many people in this world who will swap between good to evil and evil to bad. There are so many people in this world like that. ఎందుకంటే దేవుడికి సత్య మార్గం ఒక్కడే తెలుసు. Because God knows only the way of truth. కానీ దెయ్యానికి ఏడు మార్గములు తెలుసు. But the devil knows 7 ways. ఎందుకంటే అసహ్యమైనవన్నీ వాడి దగ్గరే ఉంటాయి కాబట్టి. Because all detestable things, abominable things can be found మరి in him. 7 కలవు అని చెప్పి సామెతలు 6వ అధ్యాయంలో తర్వాత In చదువుకోండి. Proverbs 6:19 to 23 it is mentioned not 6 things but 7 abominations can be found in him. కానీ నువ్వు సత్యంలో ఉన్నావనుకో, But if you are found in the నీ truth, దగ్గర నుంచి అపవాది ఏదైనా దొంగలిస్తే వాడు 7 తీసుకొచ్చి మళ్ళీ నీ చేతికి ఇవ్వాల్సిందే వాడు. but if the devil is found, if the thief is caught, he has to shell down 7 times whatever he has stolen ఈ from you. వాక్యం విన్నప్పుడు నేనేం చేస్తా? But after hearing this, what will I do? అటువంటి సిచ్యుయేషన్ నాకు ఉందనుకోండి, If I have to face that kind of నేను situation, ఎవరితోనూ పోరాడను. I will not contend or fight with ఇంట్లో anybody. కూర్చుంటా అంతే. I will simply sit in the house. నేను కూర్చుంటా అంతే. I will sit in the house. ఆ 7 రాని, నేనెందుకు కష్టపడాలి, నేనెందుకు వాళ్ళ మీదకి వెళ్ళాలి, నేనెందుకు వాళ్ళ మీదకి వెళ్ళి పడాలి, నేనెందుకు వీళ్ళందరి గురించి నేనెందుకు మాట్లాడాలి? Let it come upon me. Why should I go and wage a battle or fight or contend or argue or quarrel with anybody? I'm not going to do that. వెంటనే జరుగుద్దని అనుకోకండి. Don't expect that immediately miracles will నువ్వు take place. తీసుకునే నిర్ణయంలో దేవుడి చిత్తం ఉందనంటే If God is found in the decisions that you have taken and it's the will of God, వాళ్ళు నిన్ను హర్ట్ చేశారు, కానీ వాళ్ళు బ్రూటల్లీ హర్ట్ చేయబడతారని నిన్న వాక్యం I చెప్పాను. told you yesterday, they will be actually hurting you because they are sowing, but what would be the reaping is a brutal torture in their life. అంటే ఇక్కడ మీరు చూడండి, దానియేలు యొక్క సాక్ష్యంలో దానియేలులో ఉన్న యథార్థత వారికి సమస్యగా మారింది అక్కడ. And because of the faithfulness and no charge what can be found in Daniel, that turned out to be a difficulty for these conspirators. అంటే ఏ తప్పు లేనిది కూడా వాళ్ళకి అక్కడ సమస్యగా మారింది. There were no fault that can be found in Daniel, and that became a problem to ఏ the పాపము governors. చేయకుండా ఉన్న అతనికి సమస్యగా. ఈ రోజు మిమ్మల్ని చూసి మిమ్మల్ని ఒక 10 మంది పొగుడుతుంటే ఇంకొకరు తట్టుకోలేరని నీకు తెలియదు.
And if you are being appreciated by others, there are some group of people who will not withstand because you are being appreciated. నీకు తెలీదు కానీ వాళ్ళకి అసూయత వచ్చేస్తూ ఉంటది. And you don't even know that the people are having jealousy towards కాబట్టి you. వాళ్ళు ఏం చేస్తారు, నీలో తప్పులు ఏ విధంగా కనిపెడదామా అని చూస్తూ ఉంటారు. They always would like to find fault in you. ఎలాగ తప్పులు కనిపెడతారు? How can they find fault? నిన్ను పలానా ప్లేస్ కి తీసుకెళ్తారు, మొన్న నేను అక్కడ చూసాను నేను వాళ్ళని అంటారు, తీసుకెళ్లేది వాళ్ళే. They will take you to a certain place and then they will go about telling to people, see, I've seen this person in that place. కదా, ఇక్కడ యథార్థంగా దేవుడికి ఇష్టంగా ఉంటున్నారు అని అంటే అది మనుషులకి పెద్ద సమస్యగా ఉందని అంటే వాళ్ళలాగా నువ్వు ఉండాలని వాళ్ళు ఇష్టపడుతున్నారు. And since it has become a big problem for them, you know what it actually means? They wanted you also to be like them. Some fault should be found in you. ఇదే భూమి మీద జరుగుతుంది. This is what is happening in this world. ఎందుకంటే Amen. వాళ్ళు చెప్పేది నువ్వు వినాలి, నువ్వు విన్నప్పుడు వాళ్ళకి అనుగుణంగా నువ్వు ఉంటావు, వాళ్ళు నీకు సపోర్ట్ చేస్తారు తప్పులు చేయడానికి. They will support you to do all evil and they want you also to be like them. Only then they'll be happy. కదా, అందుకనే వాళ్ళకి ఏంటి, దానియేలు ఏ తప్పు ఏ లోపము లేకుండా యథార్థంగా ఉండటం వాళ్ళకి పెద్ద సమస్యగా మారిందా అంటే, ఈ విధంగా ఇక్కడున్న చాలా మంది వెనకాల ఎంత మందికి సమస్యగా మారి ఉంటది. And look at because of the జాబ్ faithfulness. చేసే ప్లేసెస్ లో ఉండొచ్చు, యూత్ పిల్లలు కాలేజెస్ కి వెళ్తారు, చాలా ప్లేసెస్ లో ఉంటాయి. ఫ్రెండ్సే కలిసి ఉంటారు కానీ వాళ్ళ లోపల ఏముంటాయో కూడా ఎవరికి తెలియదు. The governors wanted to implicate Daniel because they could not find any fault with Daniel. That's what is happening in this world. At your workplace or at your college, at your school, you might be thinking they're your friends, they're your colleagues, but these are the ones who will be having jealousy and they want to nail you and fix you. ప్రాబ్లం ఎవరిలో ఉంది So where is the problem? కదా, అంటే ప్రాబ్లము దానియేల్లో లేదు. So the problem was not found in Daniel. వాళ్ళకి ప్రాబ్లం దానియేలు కాదు, అర్థమవుతుందా? I hope you understood. Their problem was not దానియేలు Daniel. లోపల ఉన్న యథార్థతలో ఉంది ప్రాబ్లం. The problem with them was not Daniel, but with the guiltlessness and the upright in his heart. That was the problem for them. అదే దేవుని యొక్క గుర్తు. And that is the mark of God. చాలా బాగుంటుంది నండి, అబద్ధం చెప్పకుండా మోసం చేయకుండా యథార్థంగా ఉండటం ఎంత బాగుంటది తెలుసా, చాలా హ్యాపీగా ఉంటది. The life where there is no lies, no hypocrisy, no pretension, no jealousies, that life is really good. అతనిలో ఉన్న యథార్థతలో ఏముంది? What can be found in that uprightness? ఓకే, 4th verse చూద్దామా మళ్ళీ. 4వ వచనం. అందుకు ఆ ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయములో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి. కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చెయ్యువాడు కాడు. ఇప్పుడు మీరు రాసుకోండి, ఇది నేను ఉన్నానా, ప్రతిసారి ఉంటున్నాను, నా ఫ్రెండ్స్ దగ్గర నేను ఉంటున్నానా ఈ విధంగా, నా తల్లిదండ్రుల దగ్గర నేను ఈ విధంగా ఉంటున్నానా, నా మీద నమ్మకం పెట్టుకునే వాళ్ళ దగ్గర నేను ఇలా ఉంటున్నాను. నమ్మక ద్రోహం చెప్తున్నానండి, చావు కన్నా దారుణమైనది ఏంటి తెలుసా, నమ్మక ద్రోహం. You know what is worse than death? బ్రతికుండగానే పోస్ట్ మార్టం చేస్తారు వాళ్ళు. You know what is worse than death? It's betrayal. Because while a person is alive, they are killing the person. Now you need to ask this question according to Daniel chapter 6 verse 4. Can you be a faithful person where there is no error, no fault found in you? రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపాలని వాళ్ళు ఎదురు చూస్తున్నారంట. They were finding a reason or find a charge to find mistakes in Daniel. గుర్తు పెట్టుకోండి, Remember this. కదా, సమయం చూసి ఒకరిని కొట్టడము, సమయం చూసి ఒకరిని బాధ పెట్టడము, సమయాన్ని బట్టి ఈ విధంగా మాట్లాడితే వాళ్ళకి బుద్ధి వస్తుంది అని అంటము, అది నీ ఇంట్లో పడటాన్ని నువ్వు చేసుకుంటున్నావు. You are digging your own grave and pit when you are saying, okay, let me wait for an opportunity, moment and time so that I can betray them, I can find fault with them. ఇక్కడ వాళ్ళ క్రియలు బాగున్నాయా? Do you think these intentions and the thoughts are good in the governor's mind? దానియేలు తన పని తను చేసుకుని వెళ్తున్నాడు. Daniel was doing his own work. ఎవరి మీద లేదు, దేవుడి పని వచ్చింది, ఆ పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. Daniel was caught up doing his own work. He is not bothered about others. వీళ్ళేంటి, కర్త క్రియాకర్మ, ఒక మూవీ తీసేసుకుంటున్నారు వీళ్ళు. But these governors and the satraps, they are doing their own exercises to implicate Daniel. తప్పు కనిపెట్టాలని చూసారు, They are wanting to find fault with Daniel. కానీ ఎదురు చూసారు ఏ తప్పు వేద్దామని. లేదు కదా, ఉంటే వేయొచ్చు. They could not find any fault or error in Daniel because there was nothing to be found. రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదో ఒక నింద మోపవాలని వాళ్ళు ఏదో ఒకటి దొరుకుతుంది కదా అని ఎదురు చూస్తున్నారంట. అటువంటి ప్రవర్తన దేవుడికి ఇష్టమా?
Do you think God loves this kind of behavior? What the governors and the satraps had? They want to find some charge against Daniel concerning the వాళ్ళు kingdom. ఆలోచించేది బాగోలేదు, Their way of thinking and their వాళ్ళు attitude was wrong. మాట్లాడేది బాగోలేదు, The way they were speaking was వాళ్ళ wrong. ఉద్దేశం Their బాగోలేదు. intentions were absolutely wrong. మొత్తం అజంప్షన్స్ లోనే, ఇమాజినేషన్ లోనే, అజంప్షన్స్ లోనే బ్రతుకుతారు. They're all caught up with assumptions and imaginations, and that too which is wild, because రియాలిటీలోకి రారు ఇప్పుడు they are not into reality at all. కదా. మరి మీరు ఒక్కసారి ఆలోచించండి, సోలొమన్ టెంపుల్ కట్టినాడు. మొన్ననే మీకు వచనం పెట్టాను, ఏంటది? 3వ వచనం. అతనితో ఇలాగు సెలవిచ్చును, నా సముఖమందు నీవు చేసిన ప్రార్థన విన్నపములు నేను అంగీకరించి తిని, నా నామమును నా నామమును నా నామమును అక్కడ సదాకాలము ఉంచుటకు, అక్కడ సదాకాలము ఉంచుటకు నీవు కట్టించిన ఈ మందిరమును పరిశుద్ధపరిచి ఉన్నాను. అంటే దేవుడికి ఇష్టంగా నువ్వు ఉన్నప్పుడు, ఆయన ఏమి ఇయ్యగలడో అది నువ్వు అడుగుతున్నప్పుడు, నీ ఇల్లే కాదు, అప్పుడు నీ ఇల్లు ఎట్లా ఉంటది? దేవుడు కట్టించిన ఇల్లు ఉంటది, నువ్వు కట్టుకున్న ఇల్లుగా ఉంటది. When you ask the Lord according to God's perfect will and choice, it's not you building your house, it's God going to build your house. మనుష్య కుమారుని యొక్క వాక్యము. These are the words of the Son of Man. ఇప్పుడు 6 and 7 చూద్దాం. Now read verse 6 and 7. 6-7 వచనములు. ఫస్ట్ కింగ్స్ చాప్టర్ 9 వర్సెస్ 6 and 7. అయితే మీరే గాని మీ కుమారులే గాని ఏ మాత్రమైనను నన్ను వెంబడించుట మాని, నేనిచ్చిన ఆజ్ఞలను కట్టడలను అనుసరింపక ఇతరమైన దేవతలను కొలిచి పూజించిన ఎడల, నేను ఇశ్రాయేలుకిచ్చిన ఈ దేశములో వారిని ఉండనీయక వారిని నిర్మూలన చేసి, నా నామముకు నేను పరిశుద్ధపరిచిన ఈ మందిరమును నా సముఖములో నుండి కొట్టివేసేదను. ఇప్పుడు చెప్పండి, Are you not ఏదైనా praying? చేయగలవు, ఏదైనా మార్చగలవు అని పాట పాడుతున్నారు Are కదా. you not praying that on your singing that you can change anything? ఆ పాట God, ఇక్కడ కనబడుతుందా లేదా? is that prayer, is the song mentioned here? దేవన్ నుండి దేవుడు కరెక్ట్ గానే ఉంటారండి. మనుషులు వాళ్ళు వింటారు చూసారా, ఆ వినే దగ్గర ఎక్కడో ప్రాబ్లం కనబడుతుంది. God is the same. There's no change in him. But the problem is the receiving the వాక్యం bridge of the జాగ్రత్తగా communication. వింటేనే నువ్వు అదే జాగ్రత్తగా వెళ్ళగలుగుతావు, అదే జాగ్రత్తగా నువ్వు సమస్తం When you చేసుకోగలుగుతావు. pay absolute attention and take heed while hearing the word of God, only then you can accomplish exactly what you heard. Otherwise, it will not be there. ఇక్కడ దావీదు గాని, యోబు గాని, దానియేలు గాని, సమూయేలు గాని, ఇప్పుడు వరకు వాళ్ళు ఎవరిని ప్రజెంట్ చేశారండి? దేవుని స్వభావాన్ని ప్రజెంట్ చేశారు. ఇప్పుడు నువ్వు దేవుని తెలుసుకున్నానని ఆచారాన్ని చూపించగలుగుతున్నావు, నేను క్రైస్తవుని చూపించుకుంటున్నావు, నేను ఆత్మను పొందుకున్నానని చూపించుకుంటున్నావు, నేను బాప్తిస్మం తీసుకున్నాను చూపించుకుంటున్నావు, కానీ దేవుని స్వభావాన్ని చూపించు ఫస్ట్. That is Daniel or Noah or Job or Samuel were able to present the characteristics of God through their lives. But what about you? You're not presenting that. You're presenting that you have taken baptism, you speak in tongues, you are an ardent follower of Christ. But where is the character of God being presented? కదా, మనం మతం కాదు, We are not belong to a religion. మనం జీవించి ఉన్నాం. We are alive. చనిపోయే మనుషులం కాదు, జీవించి ఉన్నాం We are not dead people, but we are alive. కదా. నువ్వు జీవించి ఉన్నావన్న మాత్రమే గాని నువ్వు మృతుడివి అని 7 churches లో వన్ ఆఫ్ ద చర్చ్ గురించి మాట్లాడింది. The book of Revelation, in one place it says that you look as if you're alive, but actually you're dead. ఆచారాలు, ట్రెడిషన్స్ పాటించుకుంటూ వెళ్తారు People are focusing only on traditions and customs of కదా. man. నువ్వు ఫస్ట్ దీన్ని పాటిస్తున్నావు, నీ ఒంటి మీద బట్టలు లేవని గుర్తెచ్చుకో. You are able to practice that traditions and customs of man, but you're not recognizing that you are having no మరి ఈ clothes. వాక్యం కూడా తెలియాలి, ఆయన స్వభావానికి విరోధంగా ఆయన ఏ పని చేయడని వాక్యం చెప్తుంది. Because the word of God says God will not go contrary to his own character. Next Flat on the verse ground చదవండి. and డానియల్ చాప్టర్ 6 వర్స్ 5. అందుకు ఆ మనుషులు అతని దేవుని పద్ధతి విషయమందే గాని మరి ఏ విషయమందును అతనిలో లోపము కనుగొనలేమని అనుకొనిరి. అంతే. then these men, we shall not find any charge against this Daniel unless we find it against him concerning the law అందరూ of his దొరికేశారు God. కదా, ఒక్క దేవుడి విషయంలోనే అందరికి దొరుకుతారు.
Only pertaining to God only they can find fault. క్యారెక్టర్ లో దొరకరు. Not in characters. ఓకే, ఇంకా ఏ విషయంలోనూ దొరకరు. They cannot find fault in anything else. నిందలు వేయడానికి ఇంకేమీ దొరకదు. ఒక్క దేవుడి నియమం బట్టి మాత్రమే నింద వేయడం వాళ్ళకి దొరికింది. They can find fault because of God that is within the person. దానికి కూడా ఎక్స్ప్లెనేషన్ ఉండదు. And there is no explanation that they can give for కాబట్టి that. మీ కష్టాలకి మీ శ్రమలకి ఎక్స్ప్లెనేషన్ ఉండదు. Therefore, for your trials and tribulations, you will not get any explanation. వాళ్ళు చేశారు వీళ్ళు చేశారని జస్టిఫికేషన్ ఇస్తారేమో. They might only justify telling that they have done or they blame it on others. అంటే ప్రతి మనిషి నీ క్యారెక్టర్ మీద నిందలు వేయొచ్చు. People can accuse you and blame you నీ implicitly. అపకీర్తిని నీ మీద నిందలు వేసి నీ పేరు పాడు చేయొచ్చు. They can defame you by blaming you falsely. నువ్వు మాట్లాడిన మాటలతోనే వాళ్ళు ట్విస్ట్ చేసి కూడా మాట్లాడొచ్చు. They can manipulate your words, twist it and present it in a different way. అంటే నువ్వు వెళ్ళే మార్గం మీదనే రాంగ్ గా పొట్రే చేయొచ్చు కూడా. The way you are going, they can find fault in it and portray it in కానీ a నువ్వు negative way. గ్రహించవలసింది ఏంటి తెలుసా? నీ గురించి ఆలోచించు. But you have to think about yourself. This is ఇవన్నీ what you ఎన్ని should understand. చేసినా నీ లోపల యథార్థత, ఏ లోపము, దేవునికి నమ్మకంగా ఉంటూ ఏ నేరము చేయకుండా ఉన్నవాడుగా ఉన్నాడని ఇక్కడ వాక్యం చెప్తుంది. Here the word of God very clearly says Daniel was a faithful person. No error, no fault, no defect, no mistake, no iniquity was found in ఎవరు Daniel. ఎన్ని మాటలు అన్నా కూడా నీ లోపల ఉన్న గుర్తు నీకెప్పుడు జ్ఞాపకం Amen. చేస్తూనే ఉంటది. No matter whoever blame you, accuse you, the marks of God inside you will keep on reminding you. దానియేలు ఏం జస్టిఫై చేయలేదు అక్కడ. Daniel did not justify or present his case. దేవుడు ముద్రని క్యారీ చేసుకుంటూ He వెళ్తున్నాడు was carrying the marks of God because it was truth. కదా. నిన్ను దేవుడు అంటే నీ పక్షంన దేవుడే ఫైట్ చేస్తారు. God will definitely fight a battle on your behalf. అంతే. ఎవరైతే దేవుని ముద్రని క్యారీ చేస్తూ ఆర్గ్యుమెంట్ గాని గొడవలకి గాని అరుచుకోవడాలు గాని వాటికి వెళ్లకుండా వాక్యము ఫస్ట్ ప్రయారిటీ గాడ్ అని పెట్టుకుని వెళ్తున్నారు అని అంటే మీ పక్షం యుద్ధం చేయడానికి దేవుడు ఉంటారు. God will definitely fight on your behalf when you carry the marks of God and the truth, and you're not going into any fights, picking up any quarrels, or going to any contentions. కాబట్టి ఎదుటివారిని మనం ఏం కన్విన్స్ చేయని అవసరం లేదు. Therefore, you don't have to go and convince anybody. తప్పుడు మార్గం నమ్మిన వాళ్ళు, తప్పుడు సమాచారం విన్న వాళ్ళు ఏ మాట నువ్వు సత్యం చెప్పినా వాళ్ళు వినరు. Even if you go and tell them it is true that you're speaking, these people will not believe you or get convinced. The reason is they have chosen the way of falsehood or lies. దానియేలుకు బాగా తెలుసు. And Daniel very well knew that. అందుకనే యోసేపు కూడా అసలు ఏమైందంటే అని చెప్పలేదు అక్కడ. That's the reason even Daniel or Joseph did not go on telling us this is what has happened. ఇది మూడో మార్క్. ఇది This is the third mark. సత్యాన్ని క్యారీ చేయడం. The third mark is to carry the truth. కదా. సత్యాన్ని క్యారీ చేయడం, యథార్థతని క్యారీ చేయడం, నమ్మకంగా, నమ్మక ద్రోహం కాదు. నువ్వు దేవుడికి నమ్మకంగా ఉంటే ఈ భూమి మీద చుట్టూ ఉన్న మనుషులు నీ దగ్గరికి వాళ్ళు ఎంత దుర్మార్గులున్నా నీ వలన వాళ్ళకి ఏ హాని కలగదన్న నమ్మకం వాళ్ళకు ఉంటది. And when you carry on these things, the people who brutally want to attack you will come to a point of understanding that God is there with you. ఎందుకంటే సౌలుకు తెలియలేదా దేవుడు దావీదుకి తోడుగా ఉన్నాడని? సౌలు గుర్తించాడా లేదా? Did not Saul recognize that God is there with David? అయినా కూడా చంపడానికి మొదలెట్టారు. Even then, even though also he wanted to go and kill ఈరోజు David. అది ఆలోచించుకో నువ్వు. You have to think about it. దావీదు మీద ఆ గుర్తు ఉండటం వలనే అక్కడ సౌలు ఇంట్లో నుండే, సౌలు గర్భం నుండి వచ్చిన సౌలు కొడుకే దావీదుకి సహాయం చేయడం మొదలు పెట్టారు. And the enemy of David, that means Saul, his own son Jonathan, went about going and helping David. దేవుడికి తెలుసు, దావీదుకి తెలుసు, సౌలుకి తెలుసు, సౌలు కొడుక్కి తెలుసు. God, then Saul, then Jonathan and David all know about the reality and the truth. అలాగా నీ గురించి ప్రతి వాళ్ళకి తెలియాలి. Likewise, let the people know who you are. ఒకసారి జెర్మియా 20:10 చూడండి ఒకసారి. జెర్మియా 20:10. ఇర్మియా 20వ అధ్యాయము 10వ వచనము. నలుదిక్కుల భయము అని అనేకులు గుసగుసలాడగా వింటిని. వారు దుర్మార్గుడని మీరు చాటించిన ఎడల మేమును చాటించుమందురు. అతడు ఒకవేళ చిక్కుపడును, అప్పుడు మనం అతనిని పట్టుకొని అతని మీద పగ తీర్చుకొందమని చెప్పుకొనుచు నాకు స్నేహితులై అయిన వారు అందరూ నేను పడిపోగా చూడవలనని కనిపెట్టుకొని ఉన్నారు. జెర్మియా మాట్లాడుతున్నాడండి అక్కడ.
These are words of Jeremiah. అంటే ఇటువంటి మనుషులు ఉన్నారన్నది గుర్తు పెట్టుకోండి. Remember that people like this are there on every side. యూత్ పిల్లలకి చెప్తున్నాను నేను. To all the youth who understand the sermon, I'm స్కూల్స్ telling. కి వెళ్తున్నారు, కాలేజెస్ కి వెళ్తున్నారు, మీ అందరికి చెప్తున్నాను నేను. To all the school going kids and the college going kids, I'm కదా, telling you. చూసిందంతా అందంగా ఉందని అని అనుకోకండి. Never get carried away by charm or deceitful or which is everything is beautiful. అనవసరంగా మీ జీవితాలు మీరు నాశనం చేసుకోకండి. Don't spoil your families and your life. దేవుడు ముద్ర ఉన్న వాళ్ళు ఎక్కడ నీ పన్ను చూసుకో అనడమో తెలిసి ఉండాలి. చెప్పుడు మాట ఏదైనా చెప్పేటప్పుడు ఇవన్నీ నాకు అనవసరం అని ఉండాలి, లేకపోతే వాళ్ళకైనా బుద్ధి చెప్పైనా పంపించి ఉండాలి. ఇవే జరగాలి. Those who have the mark of God will be very careful what to see, what to hear, and they will refrain from gossip or will be in a position to talk to the person from the word of God unto the truth. కదా, ఇప్పుడు తీయండి డానియేల్ 6:5 మరలా చదువు. డానియల్ చాప్టర్ 6 వర్స్ 5. దానియేలు 6వ అధ్యాయం 5వ వచనం. అందుకు ఆ మనుషులు అతని దేవుని పద్ధతి విషయమందే గాని మరి ఏ విషయమందును అతనిలో లోపము కనుగొనలేమని కొనిరి. అంతే. ఎందుకంటే సాతాను, అపవాది, దుర్మార్గుడు, దెయ్యము, అపవిత్రాత్మ, మోసపు అలా కుప్పలు కుప్పలు ఉంటాయి. There are many చాలా unwanted మంది evil ఉంటారు. spirits. Satan, the tormenting spirits, devil, all kinds of spirits are there. Lying spirit, plenty are there. వాక్యమే చెప్తుంది, వారిని నేను భ్రష్ట మనసుకు అప్పగించి తినని. I've handed over to a defiled spirit. వాక్యమే చెప్తుంది, వారిని మోసపురుష ఆత్మకు అప్పగించాను అని. I've handed over to a deceiving spirit. The word says so. దేవుడు అప్పగించారా? దేవుడు అప్పగించేటట్టు నువ్వు చూసావా? నాకు కావాలి 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 అని అడుగుతావు, నీకు దొరికేస్తుంది. అంటే వాళ్ళు నీకు ఇచ్చారా? నువ్వు అడిగి తెచ్చుకున్నావా? Did you get it from God or did you invite those spirits into your life saying, I want them? ఆలోచించండి. అలాగే ఉంటాయి ప్రేయర్స్ కూడా. That's how many people's prayers are వారు also. కోరినది వారికి దయచేయబడింది, వారి ప్రాణానికి క్షీణత కలగజేయబడింది అని వాక్యం చెప్తుంది. God granted their desires because of what they had asked, but cleanness was sent to their souls. నువ్వు ఏమీ అడగక్కర్లా, నీకేమి అవసరత ఉందో వాక్యము చూసి సమస్తము నీకు దయచేస్తుంది. ఆమేన్. And అది when ఇచ్చేదైతే మాత్రము Amen. నువ్వు ఊహించది, అడుగువాని కంటేను ఊహించువాని కంటేను అత్యధికముగా దేవుడు దయచేస్తారని లేఖనం చెప్తుంది. Ephesians 3:20 very clearly says, even beyond what you ask and think, it will be given to you according to the power of God that is lying in you. కదా, మనం ఏం చేస్తామంటే దేవుడి చిత్తం కన్నా మనం 10 మందికి గొప్పలు చెప్పుకునే విధంగా మనకు కావాల్సినవన్నీ తెచ్చుకునేవన్నీ దేవుడే ఇచ్చారండి అంటారు. మొత్తం దేవుడు ఎప్పటికైనా తీసేస్తారు. You to brag about yourself, you go about telling people that God has given this to me while it is not so, and God will take this away from you. పరీక్షించుకోవాలండి. You need to examine and test. ఏదైనా మార్చగలవు అన్నావు కదా, కూర్చొని నీ పరిస్థితులన్నీ కూడా మంచిగా మార్చుకో, మేలుగా మార్చుకో, God can change సంతోషంగా any మార్చుకో, situation. సమాధానంగా మార్చుకో. When you say God can change any situation, you are the one who can change the situation from sorrow into joy, from evil into good, from ఇప్పుడు bad into good. నువ్వు ఉన్నావు, నువ్వు మార్చేసుకోగలుగుతావు. You are there, you can change yourself. నీ భర్త ఉంటే నీ భర్త మార్చుకోవాలి. If it's your husband, he has to నీ change. పిల్లలు ఉంటే నీ పిల్లలు If మార్చుకోవాలి. it's for your children, they have to change. చిన్న పిల్లలైతే దానికి నువ్వు మార్చేసేయాలి. ఎప్పుడు కూడా నీ విశ్వాసం ఎట్లా ఉండాలి? శిలువ మీద ఉన్న క్రీస్తు ఉండకూడదు. ఆయన లెగిశారు, ఆయన నన్ను కూడా లేపుతారు అన్నట్టుగా నువ్వు ఉండాలి. Yes. అలా లేకుండా ఆయన శిలువ మీద ఉన్నారు, నీ శిలువ వేసుకుంటూ ప్రతి సంవత్సరం ఎందుకేస్తావు? ఎన్నిసార్లు వేస్తావు? Your faith should not be upon the cross because he's not there. Your faith should be upon the resurrected Jesus who is there in the midst of us. Why are you putting him on the cross every year? చూద్దాం. ఫిలిపియన్స్ 2:14 and 15 ఒకసారి చూద్దాం. ఫిలిపియన్స్ చాప్టర్ 2 వర్సెస్ 14 and 15. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 జాగ్రత్తగా వచనాలు. చదవండి. అందరూ తీసి చదవడం కావాలి నాకు. దేవుని ముద్ర ఉందంటే నువ్వు చాలా సేఫ్ జోన్ లో ఉంటావు. If you have the mark of God, you are in a very safe zone. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను నిరపరాధులను నిష్కలంకులను ఉమ్, అనింద్యులనైన ఉమ్, దేవుని కుమారులగునట్లు అగునట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. వక్రజనము మధ్య మీరు ఉన్నారు, వక్రజనము మధ్యలో ఉన్నారు. దానియేలు వక్రజనముల మధ్యలో ఉన్నాడు. అబ్రహాము వక్రజనముల మధ్యలో ఉన్నాడు. యోసేపు వక్రజనముల మధ్యలో ఉన్నారు. ప్రతి వాళ్ళు వక్రజనముల మధ్యలోనే ఉన్నాం, కానీ మనం మాత్రం సేఫ్ గా ఉంటాం. అదైతే That నేను is చెప్తాను. Daniel or Job or all these people are living in the midst of a crooked and a perverse generation. That's what we are also living in the midst of a crooked and perverse generation. But how should you ought to conduct yourself? కాబట్టి మర్మరింగ్ గ్రమ్లింగ్ ఎవరు చేయకండి. Let there not be అది any లేదు, complaining ఇది or murmuring. లేదు, ఇది చెప్పాను కదా. నెక్స్ట్ వర్స్ చూడండి, 16th వర్స్. అట్టి జనము మధ్యను, అటువంటి మనుషుల మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకొని
లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు, నేను పడిన కష్టము నిష్ప్రయోజనం అవ్వలేదని అపోస్తల పౌలు చెప్తున్నాడు. Apostle Paul was talking ఇది about నాకు this. కావాలి మీ దగ్గర నుంచి ఎదురు This is చూస్తున్నది. what I expect from మీరు you. ఉన్నారు, అది నిలకడగా ఉండాలి, పడకూడదు, నిలకడగా ఉండాలి. You are there, but you need to have consistency. You should not fall or fail away. కాబట్టి తప్పైనను లోపమైనను లేని నమ్మకస్తుడు ఏ నేరము చెయ్యలేదు అన్న దాంట్లో మీరు ఉంటే ఎవరండి మీ ఆశీర్వాదాన్ని ఎవరెత్తుకెళ్తాడు? ఎవరు ఏం చేయగలుగుతారు? నిందలు వేసినా కూడా నీ మీద మచ్చ పడదు, డాగు పడదు, ఏమీ పడదు. There will not be any blame, any spot, or anything that can come upon you when you are to be found as a faithful person, because the mark of the Lord is there upon you. You're carrying on the truth. There will not be any mistake or defect or any iniquity that can be found in you. వాళ్ళేమనుకుంటారు, ఏదో తప్పులు చూపించేస్తున్నారన్న వాళ్ళ ఫీలింగ్ ఉంటది. కానీ వాళ్ళ క్యారెక్టర్ ని, వాళ్ళ స్వభావాన్ని, వాళ్ళ ప్రవర్తనని, వాళ్ళలో ఉన్న ప్రతి ఆ చెడు గుణాలని వాళ్ళు చూపించుకుంటున్నట్టు వాళ్ళు రియలైజ్ అవ్వరు. They think that they have overcome by showing and presenting a wrong case to the world, but actually it's their own character and life that they've been presenting. Luke 20:21. లూకా సువార్త 20వ అధ్యాయము 20-21 వచనం. లూక్ చాప్టర్ 20 వర్సెస్ 20 and 21. అంటే యోసేపు ముద్ర మీ మీద ఉంది కాబట్టి నా దేవుడు చూస్తుండగా నేనే పాపము చేయనని యూత్ పిల్లలు చెప్పాలి. లూకా సువార్త 20వ అధ్యాయము 20-21 వచనం. లూక్ చాప్టర్ 20 వర్సెస్ 20 and 21. వారు ఆయనను కనిపెట్టుచు అధిపతి వశమునకును అధికారమునకును ఆయనను అప్పగించుటకై ఆయన మాటలు యందు తప్పు పట్టవలెనని తాము నీతిమంతులమని అనిపించుకొను వేగులు వారిని ఆయన ఎద్దుకు పంపిరి. వారు వచ్చి, బోధకుడా, నీవు న్యాయముగా మాట్లాడుచును బోధించుచున్నావు. నీవు ఎవని యందును మోమాటము లేక సత్యముగానే దేవుని మార్గమును బోధించుచున్నావని ఎరుగుదుము. ఒక మనిషి తప్పులు కనిపెట్టాలన్నది మైండ్ లో పెట్టేసుకున్నారు. ఇందాక దానియేలు విషయంలో ఏ తప్పులు కనిపెడదామన్న సమయం చూసినట్టు ఇక్కడేంటి, మనిషి కుమారుడి విషయంలో వాళ్ళు ఏ ఉద్దేశం కలిగి ఉన్నారు? ఆయన్ని అప్పగించాలి అన్న ఉద్దేశం కలిగి ఉన్నారు. Like in the case of Daniel, how the conspirators want to find a fault or charge Daniel. Likewise, in the case of Jesus Christ also, they want to find fault and implicate him falsely. ఇప్పటికీ నేను చెప్తున్నా, అలాంటి వాళ్ళు మీ చుట్టూ ఉన్నారు. I'm telling you, even now there are many people surrounding you and you don't even బిజినెస్ లో recognize. ఉండొచ్చు, జాబ్ లో ఉండొచ్చు, మీ పక్క షాప్ కూడా ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. It can be anybody. It can be in your business, in your jobs, in your colleagues, in your school, in your college. It ఎవరైనా can be anybody. ఉండనియండి. It can be anybody. కానీ ఆ మార్క్ నీ దగ్గర ఉన్నంత సేపు వాళ్ళు ఏం చేయలేరు. అదైతే As నిజం. far as the mark of God is there upon you, they cannot do anything. కానీ Amen. అక్కడ వాళ్ళ ఉద్దేశాలు ఏంటి? But what are their intentions? వీళ్ళు నేను తప్పు కనిపెట్టాలి, వాళ్ళ మాటల్ని పెట్టి ఆ మాటలు తప్పు కనిపెడదామన్న ఉద్దేశం కలిగి ఉన్నారు. Their only intention is to find fault and charge you with any mistake. అంటే వాళ్ళు అలా పలుక్కుని నిందలు వేయాలని అనుకునే వాళ్ళు చాలా నీతిమంతుల్లా అనుకుంటారంట. And they think that they are very righteous and holy people and they're doing God's work. నేను చాలా మంచోళ్ళని అనుకుంటారంట వాళ్ళు. They think అంటే they are ఇప్పుడు very nice దానియేలుని people. పట్టించాలని అనుకున్న వాళ్ళు కూడా చాలా మంచోళ్ళని అనుకున్నారు. వాళ్ళు చాలా నీతిమంతులు అనుకున్నారు. The people who wanted to implicate Daniel were thinking that they were very holy and righteous people and they're doing something good. అందుకే హామాను కూడా, రాజు హామాను పిలిచి, నేను గణపరచాలయ్యా, వాళ్ళని సన్మానం చేయాలి, నేనేం చేస్తే ఉంటాది అని అడిగితే అతను ఏమనుకుంటాడు, ఇంకెవరు ఉంటారు, నన్నే అని అనుకున్నాడు. Haman was thinking it was him whom the king was actually speaking about when the king said, I want to glorify and honor a person. అనుకుని మీ కిరీటం పెట్టాలి, మీరు వేసుకున్న బట్టలు వేయాలి, మీరెక్కే రథం వేయాలి అని చక్కగా వాడికి కావాల్సిన కోరికలన్నీ అక్కడ చెప్పేశాడు. So whatever he was desiring for himself, he was telling king, this is what you have to do to the person whom you want to honor. ఎవరిని ఎక్కిచ్చారు? But who actually got the honor? మోర్దెకైని It ఎక్కిచ్చారు. was Mordecai. అదే Amen. మీకు జరుగుతుంది. Amen. That's what will happen in your life. ఎవరైనా సరే నీ మీద తప్పులు కనిపెట్టాలన్నా, నీ గురించి నిందలు వేయాలన్నా, వీళ్ళ వల్లే మీకు ఇట్లా జరిగింది, వాళ్ళ వల్లే ఇలా జరిగిందని ఎంత మంది మాట్లాడినా వాళ్ళే వెళ్ళి పడతారు అందులో. నేను చెప్తున్నాను, Whoever wanted to implicate you, falsely accuse you and blame you are the ones will have to face the axe. కదా. అంటే వాళ్ళు చాలా నీతిమంతులు అనుకుంటారు వాళ్ళు. Because they think they are very righteous and నేను holy లేకపోతే people. ఎవరు ఏం చేయలేరు They అని say, అనుకుంటారు. without me they cannot do వాళ్ళకి anything. ఇంకా దిక్కే లేదని They అనుకున్నారు. say they are hopeless. Their situation is hopeless. దేవుడే నాకు దిక్కు అనుకున్న వాళ్ళకి దిక్కు లేదని అనుకున్నాం. తప్పు కదా. When God himself is there, how can you say there is no one is there to help them? Amen. దేవుడే దిక్కుగా ఉన్నప్పుడు ఇక్కడ Amen. దావీదు అంటాడు, నీ సన్నిధిలో నిలబడటానికి నేను ఏ పార్టీ వాడిని, నా కుటుంబం ఏ పార్టీది అని అంటాడు. David is telling, when you are there, Lord, who am I and what can I do, Lord? Kada? You are there for me.
అది ఆయన సన్నిధిలో నిలబడటానికి ఏ పాటి వారం అన్న వాళ్ళకి దేవుడు అంత దిక్కుగా ఉన్నప్పుడు వీళ్ళకి ఏ దిక్కు లేదని మిగతా వాళ్ళు ఎలా చెప్పుకుంటారు? When సరే David is telling, ఆలోచించండి. "Who am I, Lord, that I'm able to stand in your presence?" means who are these people who can say nobody will come to help them and God Himself is there? కదా, Truth. వచ్చి నేర్చుకోవాలని అనుకోరు, వచ్చి తప్పులు కనిపెట్టాలని అనుకుంటారు. Their intention is not to come and learn, but their intention is only to find fault. మళ్ళా ఇంకొక ఆన్సర్ చెప్పనా, సర్ప్రైజ్ గా ఉంటది మీకు. I'll give you another surprising point. వాళ్ళు క్వశ్చన్ అడుగుతారు They will ask a question, కానీ దానికి ఆన్సర్ వాళ్ళ దగ్గర కూడా లేదు. but they don't have an answer to their own question. వాళ్ళకి మనం ఆన్సర్ చెప్పామనుకోండి, And when we reply the answers, వాళ్ళకి అర్థం కాదు. they don't understand. They మనుషులు cannot అలాగే understand. ఉంటారండి. That's how people are. కాబట్టి ఎవ్వరికి ఆన్సర్ ఇవ్వద్దు. ఎందుకంటే మీ మీద దేవుని గుర్తున్నప్పుడు వాళ్ళు వచ్చిన వాళ్ళు నేను ఏ క్వశ్చన్ అడుగుతారో ఎందుకు అడుగుతారో కూడా నీలో ఉన్న మార్క్ అది గుర్తుపెట్టి మాట్లాడకుండా చేయగలుగుతుంది. And then the mark of God is there upon you. You will be able to recognize and also speak appropriately. ఎందుకంటే జీవ గ్రంథంలో ఒక ప్రవక్త మాట్లాడనివ్వకుండా ఈ నాలుక అంటుకుపోయిందని వాక్యం చెప్తుంది. Because one of the prophets could not speak and his tongue had stuck to the upper part of the mouth and he could not speak. కాబట్టి ఇటువంటి మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉంటారు. There are many people who will speak wrongly. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆన్సర్ ఉండదు, వాళ్ళు వేసే క్వశ్చన్ కూడా వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం రాదు. They do not know any answers and even if they put a question and if they put a counter question, they cannot give an answer for that also. Daniel. అలాగే లూక్ 23:14-18 ఒకసారి చూడండి. Luke 23 verses 14 to 18. లూకా సువార్త 23వ అధ్యాయము 14వ వచనం నుండి. ప్రజలు తిరుగుబడినట్లు చేయుచున్నాడని మీరు ఈ మనుషుని నా యొద్దకు తెచ్చితిరే, ఇదిగో నేను మీ ఎదుట ఇతనిని విమర్శింపగా. ఇక్కడ ఏముంది? ప్రజలు తిరుగుబడినట్లు చేయుచున్నాడని మీరు ఈ మనుషుని నా యొద్దకు తెచ్చితిరే, ఇదిగో నేను మీ ఎదుట ఇతనిని విమర్శింపగా మీరు ఇతని మీద మోపిన నేరములలో ఒక్కటైనాను నాకు కనపడలేదు అని అన్నారు. And here Pilate was telling, you say this man has misled so many people, but after my examination I don't find any fault concerning the person. వాక్యం తెలియని పిలాతు కూడా మంచిగా విమర్శించడం, బాగా పరిశీలించడము, మంచి విమర్శించి మాట్లాడడం అన్నది వాక్యం లేని వాళ్ళకి తెలుస్తుంది. వాక్యం ఉన్న వాళ్ళేమో ఇతడు మనుషుల్ని ప్రేరేపిస్తున్నాడు, ప్రజలను మోసం చేస్తున్నాడు, వీడు దేవుడిగా చూపించుకుంటున్నాడు, వీడు దైవ దూషణ చేస్తున్నాడు, వీడు మందిరాన్ని పడగొట్టి 3 దినాల్లో కడతానన్నాడు అని చెప్పి ఏదో ఒక దూషణ వేసి అక్కడ మాట్లాడడం అనేది జరిగింది. The people who actually knew the word of God were not able to say right things about Jesus. They were only wanting to find fault, while Pilate, who did not know God much, was speaking very well about Jesus and they could not find any fault. దేవుడు తెలుసు ఉంటే, had you known the Lord truly, నువ్వు వినే న్యూస్ అయినా కూడా అది ఎంతవరకు నిజమా అన్నది పరీక్షించుకుని మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అని ఉంటాను. నేనైతే అదే పని చేస్తాను. even the news that you కంటి hear, చూపుతో తీర్పు తీర్చను, వినిన దానిని బట్టి విమర్శ చేయడం అంటే ఏం తెలుసా? దారిని పోయే పాముని తెచ్చి ఇంట్లో పెట్టుకున్న దాంతో సమానం అది. it's like when you judge a person by what you see and what you hear, that means you're believing in lies. Is like bringing a snake and keeping it in the house. అంతే. What is happening to the అక్కర్లేని snake? ఆలోచనలు, లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు మాట్లాడేవి నీకు నువ్వు నాశనం చేసుకోవడానికే ఆలోచిస్తున్నావు. ఇంకేం పని పాట లేదా? బోల్డ్ పనులు ఉన్నాయి. You don't have any other work but to think and imagine things and assume things which did not exist. నెక్స్ట్ వర్స్ చూడండి. హేరోదునకు కూడా కనపడలేదు. హేరోదునకు కూడా కనబడలేదు. హేరోదు అతను మా యొద్దకు తిరిగి పంపిన కదా, ఇదిగో మరణమునకు తగినది ఏదియు ఇతడు చెయ్యలేదు. ఇది అంటే ఎక్కడికి తీసుకెళ్ళినా కూడా మనుష్య కుమారుడి మీద నింద లేదు, నేరం లేదు, తప్పు లేదు, ఏమీ లేదు ఆయన మీద. After cross examination they could not find any fault with Jesus. That's what Pilate and Herod said. క్రీస్తులో కూడా ఏ తప్పులు కనిపెట్టారు వీళ్ళు? So what exactly was a fault in Jesus Christ that they wanted to find? What did they find? వాళ్ళకి లేఖనం తెలుసు. They know the word. కన్యక గర్భము ధరించి కుమారుని కన్నని వాళ్ళకే వాక్యం తెలుసు. They know that a savior will be born from a virgin's womb. మరి వచ్చిన తర్వాత ఎవరు నమ్మారు? So when he came, who did believe? అలాగే క్రీస్తు నీ కొరకు మరణించి శిలువ మరణం చెందారంటే ఎంతమంది నమ్ముతున్నారు? So how many people are actually believing that Jesus Christ ఒక died on the మతంగా cross? నమ్ముతున్నారు, ఒక ఆచారంగా నమ్ముతున్నారు, కానీ వాళ్ళ హృదయంతో నమ్మట్లేదు. You're believing like a tradition, like a custom because somebody else is believing, but not wholeheartedly. నువ్వు నిజమైన దేవుడు అయితే అని ఆయన మీద నిందలేస్తున్నారు. And you ask a question, God, if you're really there means, and you want to blame him or question him. మరి నువ్వు నా కోసం ఇది చెయ్యాలి కదా అని ఎప్పుడు అనుకోవట్లేదు. But you don't remember that you have to do certain things which is the requirements of అంటే God. ప్రతిదీ కూడా ప్రతి చోట కూడా నువ్వే ఉండాలి, కానీ దేవుడు అనుకునే దాంట్లో నువ్వు ఉండవు అన్నమాట. దాన్ని యాక్సెప్ట్ చేయవు.
You don't want to accept because you want to be prevalent in every statement of yours, every work of yours, but not God. ఏదైనా అండి, ఏ సిచ్యుయేషన్ అనండి, నువ్వు వచ్చి ఏది మాట్లాడినా నువ్వు మాట్లాడిన దాన్ని బట్టి నేను మాట్లాడు, నువ్వు మాట్లాడినప్పుడు వాక్యాన్ని మైండ్ లో పెట్టుకుని నీతో మాట్లాడు కదా. ఇక్కడ ఏంటంటే ఏ రోజుకి కనిపించలేదు, పిలాతుకు కూడా మనిషి కుమారుడి మీద తప్పులు కనిపించట్లేదు. మరి ఆయన శిలువ మరణం పొందారని తెలిసిన తర్వాత కూడా ఎంతమంది మరలా మరి ఆయన ఎందుకు సిలువ వేస్తున్నారు? నువ్వు నమ్మలేదు కాబట్టి ఆయన సిలువ వేస్తున్నావు, ఆయన వాక్యాన్ని నమ్మలేదు కాబట్టి మరలా తప్పు చేస్తున్నావు. So Pilate or Herod could not find fault, but the Jews want to implicate him. Even now, after Jesus was crucified, he rose up again and he's alive in the midst of us. People still want to crucify him with their works and their behavior. నెక్స్ట్ చదవండి. Verse 17. కాబట్టి నేను అతనిని శిక్షించి విడుదల చేయుదునని వారితో చెప్పగా వారందరూ వీనిని చంపివేసి మాకు బరబ్బను విడుదల చేయమని ఏకగ్రీవంగా కేకలు వేసిరి. అంతే, ఏకగ్రీవంగా అంటే వీళ్ళు ఏం తెలుసా? కంటి చూపుతో తీర్పు తీర్చేవాళ్ళు, వినిన దానిని బట్టి విమర్శ చేసేవాళ్ళు, వినిన దాన్ని బట్టి నమ్మేసేవాళ్ళే. These are people who want to judge by whatever they ఎలా see, నమ్మేస్తారు? whatever they hear, and they believe it. That's it. How can they believe? వాక్యం ఏం చెప్తుంది? నువ్వు విన్నావు కదా, నువ్వు చూసావు కదా, మరి ఎందుకు గ్రహించలేకపోయావు అని వాక్యమే చెప్తుంది. యెషయా ప్రవక్త ద్వారా మాట్లాడారు, మన అపోస్తలు పౌలు కూడా చెప్పారు. Both the book of Isaiah వాళ్ళు prophet వినలేదా, and విన్నారు Paul కదా says, అని చెప్తారు. they heard, did they not hear? They మరి heard. తీర్పు తీర్చే విషయంలో గాని ఎవరైనా నీ దగ్గరికి తీసుకొచ్చినప్పుడు తొందరపడి కాకుండా బాగుగా విమర్శ చేసి కన్ఫర్మ్ చేసుకుని అన్ని చేయాలని అన్ని చెప్పిన తర్వాత కూడా చెప్పిన మాట నమ్మేసే కదా అందరూ మనుషులు అదే విధంగా ప్రవర్తిస్తున్నారు. And even then people want to believe in whatever they see and hear, and they're behaving like that. అంటే మరి ఆ రోజుల్లో క్రీస్తుని హెరోదు తీసుకెళ్ళిన మనుషులకి ఇప్పటికి ఏం తేడా కనబడుతుంది? So what difference is there when people have brought towards Herod and Pilate? Even now కదా. you're doing the same. మరి అక్కడికి తీసుకెళ్ళిన వాళ్ళకి ఏం కనబడుతుంది? నువ్వు చెప్పిన మాటలు అందరూ నమ్ముతున్నారు. People are believing in whatever you're అది saying, నిజమా అబద్ధమా అన్నది ఎవరు కన్ఫర్మ్ but చేసుకోవట్లేదు. they want to confirm whether it is true or lies. దేవుని మార్క్ ఉన్న వాళ్ళ మీద క్రీస్తుకు జరిగినట్టు అన్ని జరుగుతాయి, కానీ ఆ మార్క్ మాత్రమే గెలుస్తుంది. But those who have the marks of God will have to go through whatever Jesus has underwent. But the people who have the mark of God will always come out victorious. టైటస్ తీతుకు 2వ అధ్యాయం 7-8 వచనం చూడండి. తీతుకు 2వ అధ్యాయము 7-8 7-8 వచనాలు. టైటస్ చాప్టర్ 2 verses 7 and 8. పరపక్షమందుండు వాడు మనల్ని గురించి చెడు మాట ఏదియో చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్య విషయములమై మాదిరిగా కనపరుచుకొనుము. అంతే, మనం ఏం తెలుసా, ఎదుటి వాళ్ళకి బోధించుతాం కానీ మనం పాటించాం. We want to preach to others, but we don't practice it. ఎందుకంటే బూతులు మాట్లాడకూడదు అని అంటాము, కోపం వచ్చినప్పుడు వీళ్ళన్ని బూతులైనా మాట్లాడుకోవచ్చు. You are the one who will say you should not speak bad words, but you are known for speaking bad words. అంటే ప్రతిదీ కూడా మనం చెప్తాం కానీ మనం చెయ్యం. We preach, but we don't practice. అంతే, వెళ్తాను, చూస్తాను, చేస్తాను అంతే, కానీ వెళ్ళరు, చెయ్యరు, చూడరు. When you're instructed, you'll say, yeah, I will do, I will say, I will do likewise, but actually they don't. అప్పుడు పరపక్షమందు ఉన్నవాడు నేను చూసి ఏమంటారు? So what are the people who's your opponent look at you and say? ఆలోచించారు. పోనీ నీలో ఉన్న ఆత్మ నిన్ను గురించి ఏమనుకుంటది? But what about the spirit that is inside you? What will opinion it ఎవరైనా has? ఈ క్వశ్చన్ ఎప్పుడైనా వేసుకున్నారా? చదవండి 8th verse. నీ ఉపదేశము మోసము మోసము లేనిదిగాను లేనిదిగాను మాన్యమైనదిగాను నిరాక్షేపమైన హితవాక్యంతో కూడినదిగాను ఉండవలెను. ఇది ఇప్పుడు చెప్పు, నువ్వు ఇంత మంచిగా వాక్యం వింటున్నప్పుడు నువ్వు ఎంత మందితో మాట్లాడుతున్నా, ఏ విధంగా మాట్లాడుతున్నావు, ఏ విధంగా ప్రవర్తిస్తున్నావు, నీ హృదయంలో ఏముంది, నువ్వే స్క్రిప్ట్ రాసేవద్దు. నేను ఏదైనా కమ్యూనికేషన్ క్లియర్ గా చెప్తాను, నాకు అలవాటు అది. My habit is to communicate very clearly. వాళ్ళకి అండర్స్టాండ్ అవ్వాలి. They have to understand. అప్పుడు ఏం చేస్తాను, నేను పాపములో పడకుండా వాళ్ళు పాపములో పడనివ్వకుండా నేను జాగ్రత్త And పడుతున్నాను. I will not fall into sin, and I also ensure the other person doesn't fall into sin. ఇక్కడి నుంచి నేను నేర్పిస్తున్నా అంటే నువ్వు ఏ నేరం చెయ్యొద్దు. If I'm teaching from here means you should not do any sin. ఏ నేరం చెయ్యొద్దు. Don't commit any అదే sin. పిల్లలు ఇప్పుడు వెళ్తే మా అమ్మ కొట్టేస్తుందేమో, ఇప్పుడు వెళ్తే నేను చెప్తాను కదా, నేను అడిగాను అనుకో వద్దనే అంటారు, కానీ నీకు అదే వస్తుంది. You will say, if I go and ask means my mother will say no. Yeah, because for sure they will say నేను no. only. చెప్పానా అని అంటావు And then you will say, see, I told your mother will say no. కదా. కానీ చాలా అవసరమైన సమయంలో కూడా నన్ను పంపరా అన్ని నువ్వే ఆపేస్తావు, కానీ అప్పుడు పంపుతారు. And you will be thinking at an important moment also they will not send you, but that's the moment they will send you. Because నేను that's మీ what's- ప్లేస్ లో ఉంటే ఏం చేస్తా? you know what I will do if I were వాళ్ళు you? పంపుతారా లేదా నాకు అనవసరం. Whether they're going to send me or not, let me దేవుడి go and ask. చిత్తం ఉంటే నాకు జరుగుద్ది. If it's God's will, it will happen. వాళ్ళు నన్ను ఆపారంటే నాకు మంచి జరిగినట్టు. If they're stopping me, it's good for me. కాబట్టి ఎట్లా ఉండాలి? పరపక్షమందు నీ పిల్లలు కూడా నీ మీద వ్యతిరేకంగా, అంటే
మిమ్మల్ని మీరు జాగ్రత్త పెట్టుకోవాలంటే నీ పిల్లకి ఏం బోధిస్తున్నావో అది మళ్ళీ నువ్వు చేయకూడదని అర్థం. Whatever you're teaching your children, you should not do the same thing. మాథ్యూ in front of them. 27:18 చూడండి ఒకసారి. మాథ్యూ 27:18 మత్తయి సువార్త 27వ అధ్యాయము 18వ వచనం. ఉమ్, Verse 18. కాబట్టి జనులు కూడవచ్చినప్పుడు పిలాతు, నేను ఎవరిని విడుదల చేయవలనని మీరు కోరుచున్నారు, బరబ్బనా లేక క్రీస్తు అనబడిన యేసునా అని వారిని అడిగెను. ఉమ్, ఎలయనగా వారు అసూయ చేత ఆయనను అప్పగించిరని అతడు ఎరిగి ఉండెను. అంతే. వాక్యము లేని మనుషులు క్రీస్తును గుర్తించగలుగుతున్నారండి. The people who do not know the word of God are able to recognize Christ. క్రీస్తును గుర్తించగలుగుతున్నారు, స్వరాన్ని గుర్తుపట్టగలుగుతున్నారు. ఎవరు? వాక్యం లేని వ్యక్తులు. The people who do not know the word of God are able to recognize the voice of God and the word of God. దేవుడు తెలియని పిలాతు ఏ విధంగా క్రీస్తుని కాపాడాలని చూసినా కూడా దొంగే కావాలని కోరుకున్నారంటే, వీళ్ళు క్రైస్తవులు దేవుడు దేవుడు అని అంటారే గాని వాక్యానుసారం లేకుండా ప్రతి దాని మీద తీర్పులు తీరుస్తున్నారంటే వాళ్ళు బరబ్బను కోరుకున్నారు, బరబ్బను నమ్ముతున్నారు, బరబ్బ నామంలోనే వాళ్ళు బాప్టిజం When తీసుకున్నారు. people say they're calling upon the name of Christ, they say Christians, but because there is no word inside them, their judgments is false, and they wanted a person like Barabbas to be released. ఎందుకంటే నువ్వు చూసేటప్పుడు కూడా దేవుని దృష్టిలో నువ్వు చూడాలి, కానీ నీ దృష్టిలో నువ్వు చూస్తున్నావంటే నువ్వు మనిషివే, దేవునికి సంబంధించిన వాడివి కాదు. You have to see through the eyes of Jesus Christ, but if you see with your own eyes and pass a false judgment, you are not doing a right thing. You're a అలాగే man. Psalms 37:32 చూడండి. Psalms 37:32. కీర్తనలు 37వ అధ్యాయము 32వ వచనము. భక్తిహీనులు నీతిమంతుల కొరకు పొంచియుండి వారిని చంపజూతురు. నెక్స్ట్, వారి చేతికి యెహోవా నీతిమంతులను అప్పగింపడు. The man, అప్పగింపడు. true Lord. వారు విమర్శకు వచ్చినప్పుడు ఆయన వారిని దోషులుగా ఎంచడు. యెహోవా కొరకు కనిపెట్టుకొని యుండుము, ఆయన మార్గమును అనుసరించుము, భూమిని స్వతంత్రించుకొనినట్లు ఆయన నిన్ను హెచ్చించును. ఇది మర్చిపోతారండి. నేను ఒకటే అంట, మనం కంటి చూపుతో తీర్పు తీరుస్తున్నా కూడా నువ్వు ఎంత తీర్పు తీర్చి ఎంత నిందలు వేసి ఎన్ని మాటలు నోటుకొచ్చి మాట్లాడినా దేవుడు మాత్రము వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకుంటూ వస్తారు. నువ్వు పలికిన మాటలన్నీ నీ ఇంట్లోనే వేస్తారు. And whatever you speak bad, evil about a person who is having the mark of God will not impact that person, but in fact, the words that you spoke will come back to your house and impact your house own people. దానియేలు సింహపుంలో పడిపోయాడు. Daniel was thrown into the lion's den. అలాగే యోసేపుని గుంటలో పడేశారు. అలాగే పోతిఫర్ భార్య అతని మీద నిందలు వేసేసింది. Joseph also was thrown into the pit, and Potiphar's wife falsely accused him, and he was sent to prison. యోబు గురించి అందరూ వచ్చి మాట్లాడేశారు. And people were accusing Job. నువ్వు చేసిన పాపానికి నీ పిల్లల్ని పోగొట్టుకున్నావు అనేసారు. He said, because of what you have done, you lost your children. శద్రక్ మెషక్ అబేద్నెగోల్ని వాళ్ళని అగ్నిగుండంలో పడేశారు. Shadrach, Meshach, Abednego was thrown into the fiery furnace. కానీ ఇక్కడ ఏమంటున్నారు? But what is the Lord saying నువ్వు to ఏ Psalms? ఉద్దేశంతో ఇవన్నీ చేసినా కూడా వాళ్ళకి ఏమి జరగకుండా బయటికి నేను తీసుకురాగలుగుతాను అని చెప్తున్నారు అక్కడ. And though the wicked watches the righteous to be slain, the Lord will not leave him in the hand of the wicked, nor condemn the righteous person when నువ్వు he ఏ judges. విధంగా దోషులని తీర్పు తీర్చావో దేవుడు మాత్రం తీర్చనని చెప్తున్నారు. You have said that person is condemned, but God will not account that person as a condemned person. కాబట్టి ఆయన ముద్ర వేసిన వారికి దేవుడు ఎప్పుడు సపోర్ట్ గా ఉంటారండి. There was అందుకని always a ఏమన్నారు? support that comes from God. శద్రక్ మెషక్ అబేద్నెగోలతో పాటు ఇంకొక వ్యక్తిని కూడా నేను చూసానే అని అంటున్నారు. There is no accusation or condemnation of a person who has the mark of God. God will save, and that's the reason Nebuchadnezzar was able to see the fourth person along with Shadrach, Meshach, ఎందుకంటే Abednego. సౌలు ఏ విధంగా దావీదుకి దేవుడు తోడుగా ఉండటం గుర్తుపట్టారో అదే విధంగా ఆ రాజు శద్రక్ మెషక్ అబేద్నెగోల మధ్యలో దేవుడు దూత ఉండటము గుర్తుపట్టగలిగారు. As Saul was able to recognize that God was there in the life of David, so Nebuchadnezzar was able to recognize the fourth person in the form of a son of man with the Shadrach, Meshach, Abednego. గుర్తుపట్టినప్పుడు మొక్కండి, సౌలులాగా తప్పులు చేసుకుంటూ వెళ్ళకండి. When you recognize, it's good for you to submit yourself and humble yourself. Don't be like Saul, wanting to pursue and kill that ఏమన్నాడు? innocent person. శద్రక్ మెషక్ అబేద్నెగోల దేవుణ్ణే మనం నమ్మాలి అని అన్నారు. And the decree was passed that the gods of Shadrach, Meshach, Abednego should be our ఫస్ట్ gods. సమూయేలు 18:14 ఒకసారి చూద్దాం. 1 Samuel chapter 18:14. మొదటి సమూయేలు 18వ అధ్యాయము 14వ వచనం. మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. అది అంటే సుబుద్ధి కలిగి, ఇప్పుడు నువ్వు ఈ సుబుద్ధి కలిగి చక్కగా నువ్వు దేవుని ప్రార్థన మార్నింగ్ నేర్పించడం నువ్వు చేసావు అనుకో,
ఎలా ఉంటది? అన్ని ఆటోమేటిక్ అన్ని క్లియర్ అయిపోతూ ఉంటాయి. Only the word of వాక్యం God. Amen. లేకుండా ఏమి ఏం చెప్పా, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరని చెప్తుంది. The word of God said, without me you cannot do anything. అదైతే నేను చెప్తున్నా. I'm telling that again. అన్నపానముల వలన వచ్చు క్షామము కాదు కానీ దేవుని మాట వినకపోవుట వలన వచ్చు క్షామము. It's not a famine. అటువంటి పరిస్థితిలో ఉండి వర్షిప్ చేసినా కూడా మీ వర్షిప్ వచ్చి విలాపములుగా మారుతుందని వాక్యమే చెప్తుంది, నేను చెప్పలా. It's not a famine of not getting water and food, but it's a famine of not getting the word of God. Without this, if you worship also, your worship will turn into lamentations. సుబుద్ధి కలిగి, ఇన్వర్టెడ్ కామర్స్, సుబుద్ధి కలిగి రాసుకోండి అక్కడ. Write it down. దావీదు సుబుద్ధి కలిగి, యూత్ పిల్లలకి చెప్తున్నా, దావీదు సుబుద్ధి కలిగి ప్రవర్తించాడంట. ఏంటి సుబుద్ధి? మీ ప్లేస్ లో, యూత్ పిల్లల ప్లేస్ లో నేను ఉన్నానంటే ఏం చెప్తాను తెలుసా? If I were in the youth category, you know what I will say? నాకు ఎంత కెపాసిటీ ఉందో అంతే చదువుకుంటా. Whatever is my capacity, I will study only so much. అంతే, నేను ఎంత వరకు చదవగలుగుతాను చదువుతా. I will study up to my capacity and 2, limitations. తల్లిదండ్రులను మోసం చేయి. The second thing is, I will not cheat my parents. ఎందుకంటే నీ తల్లిని తండ్రిని సన్మానింపుము, నువ్వు దీర్ఘాయుష్మంతుడు అయ్యాలి అని అంటే. ఇప్పుడు కాలంలో నా లైఫ్, నా జీవితం ఏ లైఫ్ అండి? But you are saying my పొరపాటున life, కూడా my నా wish. లైఫ్ అన్న పదం రానివ్వద్దండి. Never children should say my life, my wish, because the God whom you believe is not like that. లేరు. నువ్వు నమ్మిన దేవుడు అటువంటి స్వభావం లేదు. నా లైఫ్ నాదే అని అంటే ఎలా ఉంటది? పందుల తొట్టులో పందులు తినే పొట్టు తినే పరిస్థితి ఎదురవుతా When you చెప్తున్నాను. say my life, my wish means it's like you going and eating the pig's fodder. నేను తల్లిదండ్రులు మోసం చేయను. I will not cheat on my parents. కావాలంటే కన్విన్స్ చేసుకుంటా. If possible, I will convince. వాళ్ళ సంతోషంతోనే నేను ఏ పనైనా చేస్తాను. And I have to ensure that I should be the reason for their అప్పుడు joy. నాకు ఏ కొదువ ఏలేమి ఉండదు. Then I will not lack anything that which is రేపు good. నాకు ఏ కష్టం వచ్చినా వాళ్ళు నన్ను చూసుకుంటారు. No matter what I go through, my parents ఏ will take బాధ care of me. వచ్చినా వాళ్ళు నన్ను చూసుకుంటారు. No matter what I go through, they'll take care of me. వాళ్ళు నిన్ను ఆశీర్వదిస్తారు కాబట్టి నువ్వు మంచి స్థాయికి వెళతావు. Since they are the only good well-wishers and bless you, you will go to a good వాళ్ళకి position. నీకు మంచిగా చేసుకుంటూ వెళ్తావు. They will always want to do good to you. అందుకని నేనైతే అదే నమ్ముతా. I will believe in that. నేనైతే అదే నమ్ముతా. ఆస్తులు చూసుకోనా అవేమి నేను చూస్తా I will not look into the property and all. కదా. పేరెంట్స్ మాట వింటా, ఫ్రెండ్స్ మాట కాదు. I will rather believe in my parents more than believing in my ఫ్రెండ్స్ friends. మాట విన్నానంటే ఇదిగో సొలొమోను కొడుకులాగే పరిస్థితి అయ్యి ఇదిగో 2 రాజ్యాలుగా విడిపోయినట్టు తల్లిదండ్రులు పిల్లలు వేరైపోతారు. If you believe in the friends, it's what happened to Solomon's sons Rehoboam, and then the countries will be divided into 2. వాళ్ళు సంతోషంగా ఉంటేనే మీరెప్పుడు సంతోషంగా ఉంటారు. ఇదైతే నేను చెప్తాను. Remember this, if the parents are happy, you will be happy. కాబట్టి సుబుద్ధి కలిగి ప్రవర్తించడం చాలా మంచిది. Therefore, పిచ్చెక్కినట్టు ప్రవర్తించకూడదు. గట్టిగా అరిచేయడము, కోపం వచ్చేయడము, లోపలికి వెళ్ళిపోవడము, తలుపులు వేసేసుకోవడము, అది ఇరక్కొట్టడం. you should behave wisely, not arrogantly, sulking, slamming the door, not having food. అట్లాగే ఎప్పుడు చేయొద్దు. Never behave like that. అలాగే జెర్మియా 18:18 కూడా చూద్దాం. జెర్మియా 18:18, ఇర్మియా 18వ అధ్యాయము 18వ వచనం. అప్పుడు జనులు ఇర్మియా విషయమై యుక్తగల ఆలోచన చేతుము రండి. ఉమ్, యాజకుడు ధర్మశాస్త్రము వినిపించక మానడు. ఉమ్, జ్ఞాని యోచన లేకుండా ఉండడు. ఉమ్, ప్రవక్త వాక్యము చెప్పక మానడు. ఉమ్. వాని మాటలలో దేనిని వినకుండా మాటలతో వాని కొట్టుదుము రండి అని చెప్పుచుండిరి. చూసారా? చాలా మంది అంటే ఇక్కడ అందరి గురించి మాట్లాడుతున్నా. మనం వాళ్ళు చెప్తారు కానీ మనం వినొద్దు. మనకి ఏమనిపిస్తే అని చేద్దాం. We will not listen to them. Let's do what is right to us. That's what people say. పిల్లలైనా ఎవరైనా సరే వాళ్ళు ఏం చెప్తే దాన్ని ఉల్టానే చేయాలి. I'm telling to everybody because especially the youth want to do అంటే the opposite thing to what the నువ్వు parents say. విత్తుతున్నావు అన్నమాట. You're actually sowing. నువ్వు విత్తుతున్నావు అంటే అది తప్పక కొయ్యవలసి And you have to for sure reap it. కదా. ఎందుకంటే మీరు విత్తేది కూడా తప్పక కోసే పరిస్థితులు వస్తాయి. Whatever you sow, for sure you have to reap also. కాబట్టి ఇక్కడ ఏమన్నారు? వాని మాటల్లో చాలా మంది ఆయన ఎవ్వరి మాట విని నాకేమనిపిస్తా, వాళ్ళు తీరుస్తారా నా అప్పులు, వాళ్ళు చేస్తారా అని అంటారు. Many people say, are they going అని to clear my చెప్పి loans? దేవుడు అనుగ్రహించి మహిమను కోల్పోతారు వాళ్ళందరూ. But actually they lose the glory that comes from God. అలాగే యాక్ట్స్ 24:13 చూడండి ఒకసారి. యాక్ట్స్ 24:13, అపోస్తల కార్యములు 24వ అధ్యాయము 13వ వచనం. మరియు వారు ఇప్పుడు నా మీద మోపు నేరములను తమరికి రుజువు పరచలేరు. అపోస్తల పౌలు చెప్తున్నాడు అక్కడ రుజువు పరచలేరు అంటే ఏమీ లేదు అక్కడ. They cannot prove
the things of which they now accuse me. నీతిమంతులకును అనీతిమంతులకును పునరుద్ధానము కలగబోవుచున్నదని వీరు నిరీక్షించున్నట్టు నేను కూడా దేవుని యందు నిరీక్షించి వారు మతభేదమని పేరు పెట్టు ఈ మార్గము చొప్పున నా పితరులు దేవుని సేవించుచున్నానని తమరి ఎదుట ఒప్పుకొనుచున్నాను. అంతే. అంటే వాళ్ళకి వాక్యం నచ్చలేదనుకో, ఇది కల్ట్. If they don't like the word, they immediately frame it as a cult. అదే చెప్తున్నాడు ఇక్కడ అపోస్తలు పౌలు. That's what Apostle Paul is నేను saying. నమ్ముతున్నా, కానీ వీళ్ళు మత భేదం అని మాట్లాడుతున్నారు They call it as a cult, but I believe. అని చెప్పి 16వ వచనం చూడండి. Verse 16. ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసం చేసుకొనుచున్నాను. అభ్యాసము అంటే దేవుని ముందు మనుషుల ముందు. అంటే ఈ రోజు నువ్వు వాక్యం వింటున్నావు, ఏది ఏమైనా సరే ఆ దేవుని మార్కు పట్టుకొని నేను ఉండాలి అని అనుకున్నప్పుడు దాని మీదనే నువ్వు స్టిక్ అయ్యి ఉన్నావంటే ఇదిగో అపోస్తల పౌలు చెప్పిన వాక్యం నీ జీవితంలో జరుగుతుంది. And if you stick having the marks of God upon you, and for sure you will say like Apostle Paul said. కాబట్టి నేనేం పాపం చేయలేదు చెప్పండి, పోనీ ఏం చేశాను చెప్పండి అంటే ఎవరు చెప్పరు. Nobody will come దొంగలు forward and కదా, say. దాక్కుంటారు. They are all thieves. They will be hiding. They will not be in a position to come and tell this is అలాగే what you mistake. ఎస్తేర్ 3:8 కూడా చూడండి ఒకసారి. ఎస్తేరు 3వ అధ్యాయము 8వ వచనం. ఎస్తేర్ చాప్టర్ 3 అంతటా verse 8. హామాను అహష్వేరోషుతో చెప్పినదేమనగా, మీ రాజ్య సంస్థానములన్నిటి అందుండు జనులలో ఒక జాతి వారు చెదిరి ఉన్నారు, వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి, వారు రాజు యొక్క ఆజ్ఞలను గైకొని వారు కారు, కాబట్టి వారిని ఉండనిచ్చుట రాజునకు ప్రయోజనకరము కాదు అని చెప్పారు. అర్థమైందా? అంటే వీళ్ళు రాజు చెప్పిన రూల్స్ ప్రకారం వెళ్తారు, వాళ్ళు దేవుడు చెప్పిన రూల్స్ ప్రకారం వెళ్తారు. కాబట్టి చాలా మంది మన దగ్గరకు వచ్చేసరికి అదేంటి వాక్యంలో చెప్తున్నారు, దేవుడు ప్రేమ అయి ఉన్నాడు, మనం ఏ పనైనా చేసుకోవచ్చు, మనకు ఫ్రీ విల్ ఉంది, మనం ఏదైనా చేసుకోవచ్చు, ఏదైనా మాట్లాడవచ్చు. యేసుక్రీస్తు ప్రభు యొక్క పాపం అది అలా కడుగుతూ ఉంటది, మనం ఏదైనా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. నీకు మనస్సాక్షి లేదా? Most of the countries and most of the preachings are like this. They say you can keep on sinning and God will keep on forgiving because God is always love. God shows grace. And he died on the బైబిల్లో cross. లేనిది Also. ఎందుకు చేస్తున్నావు? Why are you doing something which is not mentioned in the Bible? నీకు మనస్సాక్షి లేదా? Don't you have the conscience? మనస్సాక్షి ఉండదు కదా. Don't you have conscience? మరలా ఈ తప్పు చేస్తున్నాను, ఇది కరెక్ట్ కాదే అని మనస్సాక్షి లేదు కదా. Don't you have the basic conscience that you're repeating ఆరోగ్యం this పాడు again? చేసుకుంటావు, మనసు పాడైపోతూ ఉంటది, డిప్రెషన్ లోకి వెళ్తావు, కుటుంబం నాశనం అయిపోతుంది, అయినా కూడా ఫ్రీ విల్ ఎత్తుక్కుంటే ఇంకొక పెళ్లి చేసుకుంటావు. And you keep on doing your health will be spoiled, you do repeated sins, and then you want to divorce and then get married again. 1 Samuel 24:17 and 18 చూద్దాం. 1 Samuel 24:17 and 18. మొదటి సమూయేలు 24వ అధ్యాయము 17-18 వచనములు. దావీదుతో ఇట్లా నేను, యెహోవా నన్ను నీ చేతకు అప్పగింపక నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడివై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసితివి గనుక నీవు నాకంటే నీతిపరుడువు. ఇది మొత్తానికి ఎవరైతే నీ మీద నిందలు వేస్తారో వాళ్ళ నోట్లో నుండే ఈ మాట వస్తుంది మీ మీద. మీకు నేను చెప్తున్నాను, Amen. వాళ్ళే చెప్తారు నువ్వు ఏం Yes. తప్పు చేయలేదు, మేమే ఈ తప్పు చేసి నీ మీద నిందలు వేసామని వాళ్ళు చెప్తారు. చూడు, You will definitely come across people who will say, I'm sorry, I've accused you, but I came to know that it's not the fact. John 19:6 and 7. John chapter 19 verses 6 and 7. యోహాను సువార్త 19వ అధ్యాయము 6-7 వచనములు. ప్రధాన యాజకులను బంట్రౌతులను ఆయనను చూచి సిలువ వేయము అని కేకలు వేయగా పిలాతు ఆయన యందు ఏ దోషమును నాకు కనబడలేదు గనుక మీరే ఆయనను తీసుకుని పోయి సిలువ వేయుడని వారితో చెప్పెను. అందుకు యూదులు, మాకొక నియమము కలదు. అది మాకొక నియమము కలదు. ఎవరండి? యూదులు. The Jews were talking, ధర్మశాస్త్రము తెలిసిన వాళ్ళు, దేవుడి గురించి తెలిసిన వాళ్ళు, మోషేకు మా ప్రవక్త అని చెప్పిన వాళ్ళు, అబ్రహాము మా పితరుడు అని చెప్పిన వాళ్ళు, దేవుడే మా తండ్రి అని చెప్పిన వాళ్ళు మాకొక నియమం కలదని మొదలు పెట్టారు. అంటే ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ నియమాలు పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు ఆ కాలం నుండి ఈ కాలం వరకు. and the people have their own law, though they say they believe in God and Abraham is the father and Moses is the prophet. They say we have our own law. తాను దేవుని కుమారుడినని ఇతడు చెప్పుకొనెను గనుక ఆ నియమము చొప్పున ఇతడు చావవలెనని అతనితో చెప్పిరి. అంతేనండి, మనుషులు కూడా నీ కంటితో నువ్వు చూస్తావు, నిర్ణయం తీసేస్తావు, వాళ్ళని సిలువ వేయడానికి అప్పగించేస్తావు, మళ్ళా
నువ్వు ఒక్కరివే ఉంటావు కదా, కొంచెం మంది ఉంటే నీకు ధైర్యంగా ఉంటదని నీలాగా దరిద్రుల్ని ఒక 10 మందిని పనికిమాలిన వాళ్ళని ఏర్పరచుకుంటూ You ఉంటావు. will falsely accuse because of what you saw, what you heard. You think it is right, and you want to blame and implicate a person, and you don't want to be alone. You want to gather more scoundrels like you, so that they will also be partakers కానీ of your sin. లాస్ట్ కి ఏమవుతుందండి వాళ్ళకి? In the end, what will be their state? ఫైనల్ డెస్టినేషన్ చూపిస్తాను. I'll show you what will happen డానియేల్ to us. 6:27 చూద్దాం. డానియేల్ చాప్టర్ 6 వర్స్ 27. దానియేలు 6వ అధ్యాయము 27వ వచనం. ఆయన విడిపించువాడును రక్షించువాడునై ఉండి పరమందును భూమి మీదను సూచక క్రియలను ఆశ్చర్య కార్యములను చెయ్యువాడు. ఉమ్, ఆయనే సింహముల నోటి నుండి ఈ దానియేలును రక్షించనని వ్రాయించెను. రాయించారు అంటే నీ గురించి రాయాలి, People should write an epistle about నీ you. గురించి రాయాలి. You should అక్కడికి వెళ్ళి have పరిచయం చేశాను, ఇక్కడికి వెళ్ళి పరిచయం చేశాను కాదు. నువ్వు ఎంతో మంది దగ్గరికి వెళ్ళి పరిచయం చేసావు, కానీ వాళ్ళ జీవితాలు మార్చావా? You said you వాళ్ళ went about. ఆత్మల్ని బ్రతికించావా? You said you went about preaching to so many places, but you were able to bring a నేను transformation నీకు in the lives. బైబిల్ ఇస్తాను, నువ్వు బతుకుతావనే నమ్మకం ఉందా? I'll give you a Bible, but you have a chance to survive. 23rd verse చూడండి. 23వ వచనం. రాజు ఇందును గూర్చి అతి సంతోషభరితుడై దానియేలును గుహలో నుండి పైకి తీయుడని ఆజ్ఞ ఇయ్యగా ఉమ్, బంట్రౌతులు దానియేలును బయటికి తీసిరి. ఉమ్. అతడు తన దేవుని యందు భయభక్తులు గలవాడైనందున అతనికి ఏ హానియు కలగలేదు. అదేనండి, ఇప్పటికీ చెప్తున్నా, అనుభవ జ్ఞానంతో చెప్తున్నా. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వలన ఏ హాని ఎవ్వరికి కలగలేదు. Those who have the fear of the Lord will not have any trouble in their lives. అంతే, Experience. ఏ హాని కలగదు, అంతే. No harm shall come upon them. ఏ విషయంలోనూ కలగదు. ఎందుకంటే దేవుని మార్కు ఉన్నప్పుడు తన్ను భద్రం చేసుకొను కాబట్టి దుష్టుడు ముట్టడు. Because the mark of God is there upon them, therefore the devil will not touch, because the mark is చూడండి, there upon నెక్స్ట్ them. వర్స్ తెలియాలి కదా. 24. వర్స్ 24 24వ వచనం. ఆ, రాజు ఆజ్ఞ ఇయ్యగా అదే, ఎందుకంటే దానియేలు అందులో వెయ్యాలని చెప్పి వాళ్ళు ఆజ్ఞ రాయించుకుని రాజు ఆజ్ఞ కింద వాళ్ళు చెప్పుకుంటారు అక్కడ. And they wanted to tell as if it is the Darius law that was passed, but it was not Darius, it was the people who influenced him. ఈ రాజు కాదు చేసింది, It is not this king. ఈ రాజు కాదు. వాళ్ళు ముందే మెయిన్ రాజు దగ్గరికి వెళ్ళి అక్కడ మాట్లాడి అక్కడ శాంక్షన్ చేసుకొని ఈ రాజు దగ్గరకు వచ్చి ఇక్కడ శాంక్షన్ చేసుకుంటారు. They go to the previous king's sanction and then come to this particular king and say as if it is the law. ఎందుకంటే ఇతను మాట్లాడాననుకో, ఇతను మాట్లాడితే ఇతడు కొట్టేవచ్చు, ఆ రూల్ ని తీసేవచ్చు. Because if it is going through Darius, Darius can easily abolish that law. కానీ ఇతడు ఏం చేస్తాడు, మెయిన్ హెడ్ దగ్గరికి వెళ్ళి అక్కడ నుండి పర్మిషన్ తీసుకొచ్చి ఈ రాజు దగ్గరికి వచ్చారు. కాబట్టి ఈ రాజు అంటాడు, మీరు ఏం చేస్తున్నారంటే మీరు చెప్పేది లేదు, మీరు కానీ ఇలా చేశారంటే నేను ఆ రాజుకి వెళ్ళి చెప్తానని చెప్పి రాజునే భయపెట్టారు వీళ్ళు. They made the king also scared, going against the laws of the predecessor. మీరు దానియేలు చదివితే అర్థమవుతుందండి. You will understand when you అందరి read about it. జీవితాల్లో జరిగేదే, కానీ అందరూ స్టోరీ లాగా చూస్తారు. నేను స్టోరీలా చూడను, ప్రతిదీ ఒక లైఫ్ లాగా దాన్ని నేను ప్రాక్టికల్ గా అనుభవించడానికి ఇష్టపడతాను. నేను అప్పుడే బైబిల్ ని జరిగించినట్టు, చదివినట్టు కాదు. అందరూ చదవగలుగుతారు, ప్రాక్టికల్ లైఫ్ లీడ్ చేస్తేనే దాని యొక్క నీ బైబిల్లో ఉన్న వాక్యానికి లైఫ్ ఉంటుంది. The life will come from the words of the Bible only when you put it practically implementing in your life. రాజు ఆజ్ఞ ఇయ్యగా దానియేలు మీద నింద మోపిన ఆ మనుషులను వారు తోడుకొని వచ్చి సింహముల గుహలో పడద్రోసిరి. వారిని, వారి కుమారులను, వారి భార్యలను పడద్రోసిరి. అంటే ఎంటైర్ ఫ్యామిలీ. ఇది సత్యం అండి, నేనైతే నమ్ముతాను. This is the entire Ante. family was thrown. నేను ఒక కుటుంబానికి నేను కీడు చేశానంటే ఎంటైర్ నా కుటుంబం సఫర్ అవుతుంది. నేను వద్దన్నా సఫర్ అవుతుంది అంతే. If I commit evil or have any evil scheme against a family, plan evil for them, for sure this family and the entire family members will suffer. కాబట్టి నేను ఎందుకు సఫర్ చేయాలి Why పిల్లల్ని? should I suffer and make my children suffer? అలాగే ఇక్కడ ఎంత మందిని బోధిస్తున్నానో వాళ్ళందరూ నీ బోధ వినువారిని నువ్వు రక్షించుకుంటావు అని వాక్యం విన్నప్పుడు మిమ్మల్ని రక్షించుకోవడానికి చూడాలి, కానీ మిమ్మల్ని ఎందుకు సింహం బోన్లు వేస్తా? And the book of Job very clearly says, to all the people who hear my sermon, I'll be in a position to save. So why should I put you into ఈ the సింహం lion's బోన్ den? కాదు, గర్జించు సింహము. I'm not talking about the physical lion's den. I'm talking about the roaring lion who's Satan. సాతానుని నువ్వు గోధుమ వల్లే జన్మించుటకు వాడు గర్జించుకుంటూ వస్తున్నారంటారు చూడు, ఆ సింహం గురించి మాట్లాడతాను. నేను వాడికి ఇవ్వను కదా మిమ్మల్ని భోజనానికి. Satan comes in sifting like a wheat so that your faith will stumble, but I'm not going to hand you over to him. చదవండి. వారు గుహ అడుగునకు రాకమునిపే సింహముల పాలైరి. సింహములు వారి ఎముకలను సహితము పగలు కొరికి పొడి చేసెను. నెక్స్ట్
అప్పుడు రాజుకు దర్యావేషు లోకమంతటా నివసించు సకల జనులకును సకల జనులకును రాష్ట్రములకును రాష్ట్రానికి ఆయా భాషలు మాట్లాడు ఆయా వారికి భాషలు మాట్లాడే వారికి ఇలాగు వ్రాయించెను. ఇదే మీకు క్షేమము కలుగును గాక. అంటే ఏమని రాయించారు చూడండి. ఆ మీకు క్షేమాభివృద్ధి కలుగును గాక. ఆ ఎందుకు క్షేమాభివృద్ధి కలుగును? నెక్స్ట్. నా సముఖమున నియమించిన దేమనగా నా రాజ్యంలోని సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలెను. ఉమ్, ఆయనే జీవము గల దేవుడు, ఆయనే యుగయుగములు ఉండువాడు. ఉమ్. ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తుదిమట్టును కుండను. ఇటువంటి దేవుడు. ఒకసారి ఆలోచించండి, ఎవరిలోనైనా దేవునికి భయపడటం గాని, దేవునికి వణుకడం గాని, బల్లులకి బొద్దింకలకు వణుకుతారు కానీ దేవుడికి వణకరు. People are scared of roaches or lizards or insects, but they're not afraid of the fear or have the fear of God. అలాగే 19th verse చూడండి. 19వ వచనం. తెల్లవారు జామున రాజు వేగురమే లేచి సింహముల గుహ దగ్గరకు త్వరపడిపోయెను. వచ్చి అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దుఃఖ దానియేలును స్వరంతో, నీ పిలిచి, గురించి ఇంకొకరు ఏడవాలండి, నీ ఇంట్లో వాళ్ళు కాదు. నీ ఇంట్లో వాళ్ళు వేరే దారి లేదు. నువ్వు తిట్టినా ఏడుస్తారు, కొట్టినా ఏడుస్తారు, నువ్వు బాధపడిన వాళ్ళు ఏడుస్తారు. కాబట్టి ఇంట్లో వాళ్ళ గురించి It's మాట్లాడు. not the people of your house should cry, because when you are worried, they'll cry. When they are worried, also they'll cry. నీ But గురించి someone else should cry on your behalf. ఎవరు దుఃఖపడుతున్నారు? Who is crying on your behalf? I mean, ఎవరు not wrongly. నీ కోసం దుఃఖపడేది ఎవరు? ఒకసారి ఆలోచించుకోండి. బయట ఎవరున్నారు చెప్పండి. Because of your difficulties, is there somebody crying on your behalf? కానీ ఇక్కడ దానియేలుకి డైరెక్ట్ రాజు వచ్చి దుఃఖంతో మాట్లాడుతున్నాడు Here, the king himself was weeping and lamenting for what's happening to Daniel. కదా. త్వరపడి వచ్చి గో దగ్గరికి రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవము కల దేవుని సేవకుడువైన దానియేలు అని పిలిచారు. And the king spoke, saying, Daniel, servant of the living God, Bah, has ఎంత your God, బాగుంది whom you వినటానికే, so ఎంత continue, been able to deliver you from the lions? Amen, అంటే Lord. అతను చూపించాడు He was able to show దానియేలు his స్వభావం, life. అతని యథార్థత, ఏ తప్పు చేయకుండా దేవుడికి నమ్మకస్తుడిగా ఉండటం. రాజుకి నమ్మకస్తుడిగా ఉండటం చూపించలా, దేవుడికి నమ్మకస్తుడిగా ఉండటం అక్కడ చూపించాడు. నువ్వు దేవుడికి నమ్మకంగా ఉంటే ప్రతి మనిషికి, నీకు ద్రోహం చేసిన మనిషికి నువ్వు ఇప్పటికీ నమ్మకంగానే ఉంటావు. If you are faithful and loyal to God, you'll be faithful and loyal to everybody. But here, he was not pleasing Darius the king. He was only pleasing God. నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగిన క్వశ్చన్ మార్క్. Whom you serve continually, being able to deliver you from the lions? అందుకు దానియేలు, రాజా నువ్వు చిరకాలము జీవించునుగాక. అంటే ఒకరు యథార్థంగా, న్యాయంగా, నిజముగా ప్రేమిస్తూ మిమ్మల్ని పోషిస్తున్నప్పుడు మీకు వాళ్ళకి ఉండే కాన్వర్సేషన్ ఇలా ఉండాలండి. అప్పుడు వాళ్ళు నిన్ను దీవిస్తారు, నువ్వు వాళ్ళని దీవిస్తావు. And this is a conversation between those people. You will be మీరందరి blessing them and గురించి they'll bless. చెప్తున్నాను. I'm talking about all of you. ఈ విధంగా రాజు ఏ విధంగా దానియేలుకి నమ్మకంగా ఉన్నాడో, దానియేలు కూడా అదే విధంగా రాజు మీద అదే నమ్మకంతో ఉన్నాడు Both Darius and Daniel were trustworthy and faithful towards one another. కదా. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితేని కనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా Amen. వాటి నోళ్లు మూయించెను. రాజా నీ దృష్టికి నేను నేరం చేసిన వాడును కాను కదా అని అన్నాడు. And this is what Daniel spoke from chapter 6, verses 21 and 22. ఈ వాక్యం Amen. ఎంతో నచ్చింది I have done తెలుసా? no wrong. ఎందుకంటే మనతోనే ఉంటూ మనతోనే నమ్మకంగా ఉన్న వాళ్ళు కూడా ఏ తప్పు లేకపోయినా బయటికి వెళ్ళి నిజమే వాళ్ళు ఆ తప్పు చేస్తే నిజమే అని చెప్పిన మనుషులు కూడా ఉన్నారు. కానీ ఇక్కడ దానియేలు అంటాడు, నీ దృష్టిలో నేనేమి తప్పు చేసిన వాడిని కాదు కదా అని అంటాడు. ఎంత Daniel in బాగా verse అన్నాడు 22 చూడండి. says, O king, I have done no wrong before you. దానియేలు ఎందుకన్నాడు, రాజా నీ దృష్టిలో నేను తప్పు చేసిన వాడిని ఏమి కాదు కదా అని వాళ్ళు అనుకోలేదు కదా. ఎందుకంటే వాళ్ళు దానియేలు ఆ రాజ్యం అంతా తప్పు చేసిన వాళ్ళగా క్రియేట్ చేసేస్తారు. Because the entire kingdom was thinking that Daniel was at fault. కానీ ఏమన్నారు, దానియేలు నమ్మిన దేవుణ్ణే మనం నమ్మాలి అని. మళ్ళీ చెప్తున్నా, మాట వినుట శ్రేష్టం. Again, I'm repeating, it's good to have obedience. దేవుని యొక్క గుర్తులో ఆయన చిత్తము, ఆయన రాజ్యము, ఆయన యొక్క వాక్యము ఎప్పుడు ఉంటది. దాని నుండి బయటికి వెళ్ళారు అంటే ఆ చక్రం నుండి బయటికి వెళ్ళినట్టే. God's word, God's will, and God's things will be shown at all times. You should be into that protection. Don't షలోమ్. ఆలెక్యం.